ఒక ఎల్ఓబితో సిల్వర్ క్వాలిఫై అవుతున్నారు కదా. సో అసలు ఒక ఎల్ఓబి రావాలంటే మనం ఏం చేయాలి అన్నది ఒక 5 minutes లో నేను క్లోజ్ చేస్తాను మై డియర్ లీడర్స్, ఓకేనా. మరి ఒక ఎల్ఓబి రావాలి అంటే మేడం ఎప్పుడు చెప్తా ఉంటారు స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ ఎంత మందిని చేస్తున్నాము ఒకసారి ఎవరికి వాళ్ళే క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ స్మార్ట్ వర్క్ చేస్తున్నాము అంటే కనుక అందరూ 1:6 మీరు చేస్తూ మీ లైఫ్ లైన్స్ తో చేయించాలి. మరి మీకు ఒక ఎల్ఓబి రావాలంటే ఎంత మందితో చేయించాలి ఈ స్మార్ట్ వర్క్ అన్నది ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో మరి ఈ రోజు నేను ఐడి క్రియేట్ చేసుకున్నానండి. ఈ రోజు ఐడి క్రియేట్ చేసుకుంటే నా అప్లైనర్ నాకు ఇచ్చిన టార్గెట్ ఏంటి అంటే మేడం మీరు ఖచ్చితంగా ఈ మంత్ 40 పీవీ చేశానా, 60 పీవీ చేశానా, 40 పీవీ చేశానా అన్నది చాయిస్ అన్నది నా చేతుల్లో ఉంది. ఎందుకంటే ఫస్ట్ మనం బిలీవ్ చేయం కదా. సో నేను ఈ మంత్ నేను 100 పీవీ కంప్లీట్ చేశాను. ఎందుకు? అన్ని ప్రొడక్ట్స్ చూడాలి, మరి ఆ ప్రొడక్ట్స్ ని నేను సజెస్ట్ చేయాలి కాబట్టి. సో నేను 100 పీవీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు చేసిన తర్వాత ఒక 2 days తర్వాత మళ్ళీ మేడం కాల్ చేసి మేడం మీరు ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు కదా ఎలా ఉంది అని అంటే నేను క్యూరియాసిటీ అంటే ఎలా యాంగ్జైటీ ఉంటది కదా. మళ్ళీ కాల్ చేశారు కదా, చాలా బాగుంది ప్రొడక్ట్ అని చెప్తాం, ఖచ్చితంగా చెప్తామండి ఎవరమైనా సరే. ఆ బాగుందని చెప్పాను చెప్పంగానే మేడం అంటారు ఏంటంటే స్వీట్ గా మేడం బాగుంది కదా, మరి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఎందుకు చెప్పకూడదు, ఇది యూజ్ ఫీల్ అండ్ షేర్ కదా, షేర్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది అని ఒక 300 పీవీ కోసం మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 300 పీవీ అంటే 10,000 బిజినెస్, ఓకేనా. మరి నేను ఆల్రెడీ 100 పీవీ తీసేసుకున్నాను. అప్పుడు మేడం ఏం చెప్తారంటే ఒక 6 members కి షేర్ చేయండి. 300 మీరు ఎలా అయినా డివైడ్ చేసుకోండి, షేర్ చెయ్యండి మేడం. షేర్ చేస్తే మీ డౌన్ లో ఏదైతే పాయింట్స్ 300 పీవీ క్యూములేటివ్ పీవీ వచ్చిందో అప్పుడు మీరు ఫాస్ట్ అట్ 8% అవుతారు. మీకు 750 ఓచర్ వస్తుంది, అలాగే 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తారు. మరి డబ్బులు అంటే ఎవరికైనా చేదా కాదు కదా, అలాగే ఫ్రీ ప్రొడక్ట్ కూడా వస్తుందని చెప్తున్నారు. అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అనమాట షేర్ చేయడం. నేను షేర్ చేసేటప్పుడు ఏం చేస్తాను 6 ఐడీస్ వేసుకుంటా. ఎందుకు? ఈ గ్యాప్ లోనే మధ్య మధ్యలో వీడియోస్ వేస్తా ఉంటారు, ఈ పోస్టర్లు అనేవి పంపిస్తా ఉంటారు. నేను 1:6 కంప్లీట్ చేశాను అనేసి, ఇదేంటి వీళ్ళందరూ ఫోటోల్లో వస్తున్నారు అనేసి నాకు రికగ్నేషన్ అంటే ఇష్టం, ఆ కనిపించాలంటే ఇష్టం. ఇలాంటి ఉన్నారు కదా చాలా మంది. సో నేను కూడా ఆ పోస్టర్ లో రావాలన్న ఒక ఉద్దేశంతో మళ్ళా మేడం కాల్ చేయంగానే మేడం ఏంటంటే మీరు ఒక 6 members షేర్ చేస్తే కనుక 1:6 కంప్లీట్ అయినట్టు మేడం అని చెప్తే అదే పాయింట్స్ నేను డివైడ్ చేసుకుంటూ 300 పీవీ నేను కంప్లీట్ చేశానండి. ఈ మంత్ 300 పీవీ కంప్లీట్ చేస్తున్నందుకు నాకు 1:6 కంప్లీట్ అయింది, దాంతో పాటు ఫాస్ట్ అట్ 8% కంప్లీట్ అయింది ఫస్ట్ మంత్. నా డౌన్ లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 300 పీవీ వచ్చింది, ఓకేనా. ఇప్పుడు నాకు 750 ఓచర్ వచ్చింది, అలాగే ఇంకేమొచ్చింది ఓ 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. అప్పుడు సెకండ్ మంత్ ఏమైందంటే మరి నాకు ఇక్కడ లాభం వచ్చింది కదా, నేనే అడుగుతాను అప్పుడు మేడం లాస్ట్ మంత్ మీరు చెప్పినట్టు నేను 10,000 బిజినెస్ కంప్లీట్ చేశాను, ఫాస్ట్ అట్ 8% అయ్యాను, నాకు ఇలా వచ్చింది కదా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలని నేను అడుగుతాను అనమాట. అప్పుడు మేడం ఏం చెప్తారంటే మీరు ఎలాగైతే 1:6 కంప్లీట్ చేశారో అదే 1:6 ని ఒక 10 మందితో చేయించండి అని అంటారు. 10 మంది అంటే ఎక్కువ అనేసి మనం అనుకుంటాం, కానీ ఒక 10 మందితో అంటే చూడండి ఒక్కొక్కళ్ళతో మనము 1000 పాయింట్లు చేయించడం బెస్టా, లేదంటే 100 పాయింట్లు చేయించడం బెస్టా, ఒక అంటే 40 పాయింట్లు చేయించడం బెస్ట్ అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. మనలాగా తయారైన వాళ్ళని ఒక 10 మందిని తయారు చేయండి. అంటే 10 మూళ్ళు ఇప్పుడు 300 పాయింట్లు వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి 1000 వస్తుంది కదా. అలాగే మనకి 3000 పాయింట్లు కంప్లీట్ అవుతాయి. సెకండ్ మంత్ లో మనము 3000 పాయింట్లు కంప్లీట్ చేస్తే కనుక మనం 12% స్టేజ్కి వస్తాం. మన క్యూములేటివ్ పీవీ ఎంత ఉంటుందండి అప్పుడు? 3,300 ఉంటుంది. 12% కి వస్తాం కదా. ఇప్పుడు 12% కి వచ్చినందుకు మనకి కంపెనీ 12% స్టేజ్
ఏదైతే ఉందో ఇన్కమ్, ఆ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే చూడండి, వెస్టేజ్ లో ఉన్నాము అనుకునే కన్నా ఉండి మనం ఏం చేస్తున్నాం అన్నది ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఈ 10 మందిని మనం నార్మల్ గా అయితే ఏదైనా ఒక కంపెనీ పెట్టి మన జాబ్లు అయితే ఇవ్వలేము. కానీ ఇక్కడ ఏం చేసాము, మనం ఏదైతే చేస్తున్నామో మనం యూజ్ చేసాము, షేర్ చేసాము. ఇక్కడ మనం ఏదైతే చేసామో అది మనం డూప్లికేట్ చేసాం. ఇలా డూప్లికేట్ చేయడం వల్ల 10 మంది మార్చుకున్నారు వాళ్ళ జీవితాలు. 10 మంది 1:6 చేశారండి. చేయడం వల్ల 3,300 పాయింట్లు రావడం వల్ల మనకి 12% ఇన్కమ్ అన్నది 2,500 పైనే వస్తుందండి. ఫస్ట్ మంత్ 300 వచ్చింది, రెండో నెల ఎంత వచ్చింది, 2,500 వచ్చింది. అంటే పెరిగిందా లేదా? అప్పుడు ఇంకా యాంగ్జైటీ మనలో పెరుగుతుంది. యాంగ్జైటీ పెరిగి మేడం నెక్స్ట్ మంత్, థర్డ్ మంత్ అన్నమాట 12% కి వచ్చేసాం కదా ఇక్కడ మనం. థర్డ్ మంత్ ఏదైతే ఉందో ఈ థర్డ్ మంత్ లో మళ్ళీ మేడం ఇప్పుడు నేనేం చేయాలి? ఏమి చేయొద్దు మేడం, ఇప్పుడు ఏదైతే చేశారో అదే 10 మందితో మళ్ళీ మీరు 1:6 కంప్లీట్ చేయించండి అని చెప్పారనమాట. థర్డ్ మంత్ సపోజ్ ఆ 10 మందిలో ఎవరైనా మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే అందరూ అన్ని రోజులు ఒకలా ఉండవు. బిజినెస్ అన్నది అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. బిజినెస్ అనే కాదండి, లైఫ్ అన్నది ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. ఇది మన అందరికీ తెలిసిన జీవిత సత్యం. కానీ మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాము అంటే అక్కడ మనం ఒప్పుకోమన్నమాట. కానీ జీవిత సత్యాలు ఎప్పుడు కూడా ఒప్పుకోవాలండి. సో ఏదైతే థర్డ్ మంత్ ఉందో ఆ థర్డ్ మంత్ లో ఆ 10 మందే మీ మాట విని మీతో నడుస్తూ ఉంటే గనక అదే 3,000 పాయింట్లు మళ్ళా థర్డ్ మంత్ మీరు చేయిస్తే మీ పీవీ 6,300 అవుతుంది. మనకి డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే క్యూములేటివ్ పీవీ ఎంత అండి? 5,500. కానీ ఇంకా ఎక్స్ట్రా చేసామా లేదా? 3,000 పాయింట్లతో మనం ఏమయ్యామండి? బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అయ్యాం. నార్మల్ గా బ్రాంజ్ డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలంటే 5,500 పాయింట్లు కంప్లీట్ అయ్యే టైంకి 2,000 ఒక్క పీవీ చేస్తే జస్ట్ పాస్ అండి, 35 మార్క్స్. అప్పుడు మీకు 4,500 వస్తుంది. లేదు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గా మారతాను అంటే 60 మార్క్స్ అండి, 2,600. టీమ్ బిల్డింగ్ బోనస్ తో మీకు వచ్చే ఇన్కమ్ ఏంటంటే 8,000. లేదు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు, నేను 90 మార్క్స్ తో 95 మార్క్స్ 90 మార్క్స్ తో నేను పాస్ అవుతాను అనుకుంటే కనుక 3,000 పాయింట్లు మనం కంప్లీట్ చేసుకుంటే కనుక ఆ మంత్ లో మనకు వచ్చే ఇన్కమ్ 10,000 అండి. అలా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నా టీమ్ లో అయితే 12,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కుమార్ రాజా బ్రాంజ్ డైరెక్టర్ గా. అర్థమవుతుందా లీడర్స్? ఇక్కడ ఎవరి ఆట ఆళ్లే ఆడాలి. ఎవరు క్యాపబిలిటీ అంటే చూడండి ఇక్కడ ఏంటి, మనము ఆడిన ఆట ప్రకారమే డబ్బులు కూడా వస్తాయి. ఇంత చేయండి అని అప్లైనర్ చెప్తే అమ్మో అప్లైనర్కి ఏదో లాభమేమో అందుకే ఇలా చెప్తున్నారు అని ఎప్పుడు అనుకోవద్దండి. అప్లైనర్ కి లాభం కాదు, అప్లైనర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని లిఫ్ట్ చేయడానికే చూస్తారు. సో ఇక్కడ ఏంటంటే తొక్కేది కాదండి, లిఫ్టింగ్ బిజినెస్ కాబట్టి మనం చేసేది అప్లైనర్ మాట తూచా తప్పకుండా మీరు పాటిస్తే కనుక మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏమయ్యామండి, మనం బ్రాంజ్ డైరెక్టర్ తో 10,000 రూపీస్ తీసుకున్నాం. మనం వచ్చిన మంత్ 300, నెక్స్ట్ మంత్ 2,500, మూడో నెల మనం 10,000 ఇన్కమ్ తీసుకున్నాం. ఎవరండి ఆగేది? ఎవరైనా ఆగుతారా చెప్పండి? ఇక్కడ ఏం జరుగుతుంది, గ్రోత్ కనిపిస్తుందా లేదా? సో ఇప్పుడు అడుగుతాం మళ్ళీ, మేడం నేను బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేశాను కదా, నేనేం చేయాలి అని మీరు మీ అప్లైనర్ని అడిగితే మీ లైఫ్ లైన్ ఎవరైతే ఉన్నారో యాక్టివ్ పర్సన్, ఆ పర్సన్ ఏమంటారంటే మేడం మీ ఇన్కమ్ నాకు రావాలంటే నేనేం చేయాలి అంటారు. అవునా కాదా? అప్పుడు మీరు ఏదైతే చేశారో దాన్ని డూప్లికేట్ చేయండి. ఇప్పుడు మీ అప్లైనర్ దగ్గరికి మీరు వెళ్ళి మీరు అడిగారు కదా, అప్పుడు మేడం ఏం చెప్తారంటే మేడం నాకు 10,000 వచ్చాయి ఓకే. మేడం దగ్గరికి వెళ్ళి మీరు 10,000 వచ్చాయి ఓకే. నాకు ఇప్పుడు మీ ముందు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏదైతే ఇన్కమ్ తీసుకుంటున్నారో నాకు ఆ ఇన్కమ్ కావాలంటే నేను ఏం చేయాలని మీరు అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే మీరు బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేశారో సిల్వర్ క్వాలిఫై అవ్వాలి అంటే కనుక నార్మల్ సిల్వర్ అయితే నార్మల్ డబ్బులే వస్తాయి. కానీ మీకు డబ్బులతో కూడిన రికగ్నిషన్ కావాలి కదా. ఇక్కడ మనం అందరం దేనికి వచ్చామండి? ఫస్ట్ ఆరోగ్యానికి వచ్చాం. ఆరోగ్యంతో పాటు మనం ఏం తీసుకుంటున్నాం? ఆదాయాన్ని తీసుకుంటున్నామండి.
మరి ఆదాయం ఎలా ఉండాలి అంటే హై పిచ్ లో కనిపించాలన్నమాట. అర్థమవుతుందా? సో అలాగే మీరు ఎప్పుడైతే మీ అప్లైనర్ ని అడగడం జరిగిందో, మీ అప్లైనర్ ఏం చెప్తారంటే, సరే మేడం మీకు 20 to 30,000 లోపు మీకు ఇన్కమ్ కావాలి అంటే మీరు ఒక ప్లాన్ ఉంది చెయ్యండి అని చెప్తారు. మీరు ఆల్రెడీ 1:6 లో దిక్క, ఎందుకంటే ఆల్రెడీ 10 మెంబర్స్ ని మీరు కంప్లీట్ చేయిస్తున్నారు. మరి మీ క్యాపబిలిటీ మీ అప్లైనర్ తెలుసు కదా. అప్పుడు చెప్పడం ఏమిటంటే, మనకి 1:6 ఉంది, 6 లెగ్స్. ఈ 6 లెగ్స్ లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏదైతే యాక్టివ్ లెగ్ ఫస్ట్ లెగ్ ఉందో ఆ లెగ్ నుంచి మీరు 6,000 పాయింట్లు తీయాలి. 6,000 పాయింట్లు మీరు ఒక్కరు తీయాలంటే చాలా వర్క్ ప్రెషర్ అన్నది పెరుగుతుంది. అదే డివైడ్ అండ్ షేర్, ఇక్కడ మనం చేసే పని అదేనండి. 1:6 అంటే ఏంటంటే డివైడ్ అండ్ షేర్. ఇక్కడ డివైడ్ ఏం చేయాలి, అక్కడ తయారు చేయాలి లీడర్స్ ని. 1:6 చేసిన వాళ్ళని 20 మందిని తయారు చేయండి. 20 మందిని మీరు ఎప్పుడైతే 1:6 చేసిన వాళ్ళని తయారు చేస్తే 20 ఇంటూ 300 వేసుకోండి లీడర్స్, 6,000 పాయింట్లు వచ్చాయి. పని అయిపోయిందా లేదా? ఎప్పుడైతే ఒక లైన్ లో మీకు 6,000 పాయింట్లు కనిపించాయో మీరు ఇమీడియట్ గా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మిగతా 5 లెగ్స్ ఏవైతే ఉన్నాయో, మీ డైరెక్ట్ లెగ్స్ 5 లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెగ్స్ నుంచి 7గురిని తయారు చేయండి 1:6 చేసిన వాళ్ళని. 7×3 = 21. ఇక్కడ 18,000 రావటానికి కారణం ఏంటి అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అన్నది లేదనమాట మేడం కి. లేదు, టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంది అంటే కనుక 25,000 అబవ్ వస్తుంది. 3% తగ్గిపోద్ది అనమాట. మనం ఎప్పుడైతే సపోజ్ చూడండి, ఆరుగురినే తయారు చేసాం, 1:6 చేసిన వాళ్ళని ఆరుగురినే తయారు చేసాం. 6×3 ఎంత, 1,800 పాయింట్లు. 1,800 పాయింట్లు అంటే అక్కడ మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ యాడ్ అవ్వాలి. అదే ఇంకొకళ్ళని తయారు చేస్తే ఒక 300 పాయింట్లు యాడ్ అవుతాయి, 2,100 మన సైడ్ వాల్యూమ్. మీరు సిల్వర్ డైరెక్టర్ అయ్యే స్టేజ్ కి మీ ఫస్ట్ లెగ్ ఏదైతే యాక్టివ్ లెగ్ ఉందో ఆ లెగ్ నుంచి 6,000 పాయింట్లు తీసుకోండి. 3 లీడర్స్ తయారు చేయండి. అక్కడ 3 డైరెక్టర్లు అవుతారు. వాళ్ళల్లోనే ఈ 20 మందిని ఇంక్లూడ్ చేసుకోవాలి స్మార్ట్ వర్క్ అంటే. రిమైనింగ్ 7 ఏవైతే 7 మెంబర్స్ ఉన్నారో ఈ 5 లెగ్స్ నుంచి 2,100 పాయింట్లు తీసుకోండి. మీకు వచ్చే ఇన్కమ్ డామ్ షూర్ నేను చెప్తున్నానండి 25,000 అబోనే వస్తుంది. 30 నుంచి 32,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. మరి వల్లి మేడం బిఫోర్ లాస్ట్ మంత్ 34,000 తీసుకున్నారండి. సిల్వర్ డైరెక్టర్ లోనే తీసుకున్నారు. డిపెండ్ అపాన్ మన పాయింట్సే. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఒక ఎల్ఓబి మనకు కావాలంటే మీరు గుడ్డిగా ప్రిపేర్ అయిపోండి. 27 మందితో 1:6 నేను చేయించాలి, 20 మందితో ఫస్ట్ లెగ్ నుంచి చేయించాలి, రిమైనింగ్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో 7 మెంబర్స్ ని 1:6 చేయించిన వాళ్ళని మనం తయారు చేయగలిగితే మన ఇంకా 30,000. ఇదేనండి. మనము గుడ్డిగా కళ్ళు మూసి మనం చేయాల్సిన పని ఏంటి అంటే స్మార్ట్ వర్క్, స్మార్ట్ వర్క్, స్మార్ట్ వర్క్. ఇప్పుడు ఒక భుజం మీద మహా అయితే ఎంత మోయగలమండి? మనం ఎంత మోయగలం? ఒక బ్యాగ్, ఒక 3 బ్యాగులు అయితే మోయగలమా? 2 చేతులతో ఒక 2 బ్యాగ్స్, మన మన భుజాల మీద ఒక బ్యాగ్ వేసుకొని మోయగలమా? అదే మన ఫ్యామిలీలో షేర్ చేసుకుంటే ఎలా ఉంటది? పిల్లలకు ఒక్కొక్క బ్యాగ్, హస్బెండ్ ఒక బ్యాగ్, మనవడు అలా అలా అయితే ఎలా ఉంటది? ఇదేనండి, ఇంకేమీ కాదు. సో గెట్ రెడీ లీడర్స్, ఖచ్చితంగా 1:6 ని ఇంప్లిమెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా 30,000 రావాలి అంటే ఈ ప్లాన్ ని అందరూ కూడా అమలు అమలు పరచండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మరి ఈ మంత్ ఏదైతే కంపెనీ మనకి ఇన్క్రెడిబుల్ ఇండియా ఆఫర్ పెట్టడం జరిగింది కదా, ఎంత మంది చేస్తున్నారు అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. సో మీరు 4 లెగ్స్ కొత్త ఐడీలు వేసుకున్నారా? ఆ కొత్త ఐడీల్లో బిల్లింగ్స్ జరుగుతున్నాయా? ఒక ఐడి కంప్లీట్ అయిందా? వెంటనే మీరు పోస్టర్ రిలీజ్ చేయండి. ఫ్రెండ్స్, నా 4 ఐడీల్లో ఒకటి కంప్లీట్ అయ్యింది, నేను ట్రిప్ కి స్టార్ట్ అయిపోయాను అనేసి ప్రతి ఒక్కరిలో ఈ చైతన్యం రావాలండి. ఎందుకంటే మనకి ఇంకా 10 డేస్ మాత్రమే టైం ఉంది. 10 ఆర్ 11 డేస్ టైం ఉంది. ఈ 11 డేస్ లో 1:6 తో పాటు 1:6 ఎవరు కూడా మిస్ అవటానికి లేదు. ప్రతి ఒక్కరు 1:6 తో పాటు
ఇన్క్రెడిబుల్ ఇండియా మన కంపెనీ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా అందరం కూడా ట్రిప్ కి వెళ్ళాల్సిందే, అక్కడ అందరం కూడా ఎంజాయ్ చేయాల్సిందే. ఎందుకంటే మరి 1 ఇయర్ అంతా మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం కదా. స్ట్రెస్ అయితే ఫీల్ అవట్లే, వెస్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరు స్ట్రెస్ ఫీల్ అవ్వరండి, ఎందుకంటే అదొక హ్యాపీనెస్. కానీ మరి కంపెనీ మన కోసం ఒక 5 days ఆ ఫ్రీగా ఉంచడం జరుగుతుంది. మరి అది మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు? సో నేను చెప్పింది అర్థమైంది కదండి. ఒక ఐడి 300 PV కంప్లీట్ అయింది అంటే నాదొక ఐడి అయిపోయిందని మీరు పోస్టర్ రిలీజ్ చేయండి. మీ లైఫ్ లైన్స్ మీ వెనకాల టపా 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 రాకపోతే అడగండి. ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేయండి. మనకి రీపర్చేజ్ ఆఫర్ అయిపోయింది. ఇప్పుడు ఈ డేస్ అన్ని కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఫాస్ట్ అట్ 8% న్యూ ఐడీసే. న్యూ ఐడి వేసామా ఖచ్చితంగా ఫాస్ట్ అటెండ్ చేయాల్సిందే 300 PV. ఈ 10 days టైంలో మన అంటే ఎవ్రీ మంత్ జరిగే పని ఇదే కదా. దాన్నే ఏం చేసింది కంపెనీ అంటే నలుగురిని వెయ్యండి, నలుగురితో 300 PV చేయించండి, మీ సైడ్ వాల్యూమ్ కూడా కంప్లీట్ అవుతుంది, ఆ ట్రిప్ కి మీరు కూడా ఎలిజిబుల్ అవుతారని చెప్తుంది. ఓకేనా? మరి పోస్టర్ ఐడిలో ఏదైతే పోస్టర్ లో మీ ఐడి నెంబర్ మీరు సొంతగా తీసుకొచ్చింది, మీ లైఫ్ లైన్స్ తెచ్చింది కాదండి, తీసుకొచ్చింది పోస్టర్ లో వేసుకొని ప్రతి ఒక్కరూ కూడా కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అండి. రమాదేవి మేడం వన్స్ అగైన్